నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారులకు వివిధ రూపాల్లో వివాహాది శుభ కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. కుటీర పరిశ్రమల వారికి అనుకూలము. అలాగే శ్రద్ధతో భక్తితో చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించండి. వృషభ రాశి వారులకు వాణిజ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పలు రకాల ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా సహకార భావనతో వ్యవహరిస్తుంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శుద్ధమైనటువంటి నీటితో అభిషేకం జరిపించండి. మిథున రాశి వారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. కళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారులకు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆచితూచి వ్యవహరిస్తూ వ్యాపార కార్యక్రమాలను పూర్తి చేయాలి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామి వారి శ్లోకమును పారాయణం చేయండి. సింహరాశి వారు అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే కష్టపడి పనిచేయటం ద్వారా ఊహించినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి. కన్యారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అభివృద్ధి ఉంటుంది. అలాగే పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. తులారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేయటం, సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కార్యక్రమాలతో కూడిన లాభాలను పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ప్రతిభతో కూడిన అవకాశాలు వస్తాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఆదాయము ఆరోగ్యాలు రెండూ కూడా బాగుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పశుపతినాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో భూములు అమ్మటం కొనటం అనేటటువంటి కార్యక్రమాల్లో విశేషమైనటువంటి కృషి చేయగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మునికి తులసి అర్చన నిర్వహించండి. మకర రాశి వారు తీర్థయాత్రల్లో విశేషంగా
ఆనందోత్సాహాలతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూతితో అర్చించండి. కుంభరాశి వారులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శంభులింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి. మీనరాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార కార్యక్రమాల్లో స్వయం ఉపాధి పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఆదాయ మార్గాల్లో మంచి స్థితికి చేరుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క అష్టకమును పారాయణం చేయండి.